ఇప్పుడు గమనించండి, రక్షింపబడ్డావా? రక్షణ విలువ తెలిసిందా? నీకు ఏమాత్రం తెలివి జ్ఞానం ఉంటే నువ్వు సంఘములో అంటుకట్టబడి ఉంటావు. ఇప్పుడు నువ్వు సంఘములో ఉంటే ఎవడను మృంగుదునా అని గర్జించు సింహం వలె అది వెతకుతూ తిరుగుతుంది కదా. ఎవడం మృంగడం అంటే చంపడం కాదు, పిచ్చోళ్ళరా. సావు వస్తే భక్తుడు చచ్చిపోతాడు, భక్తిహీనుడు చచ్చిపోతాడు. సావులో 3 రకాలు ఉంటాయి, అర్థమవుతుందండి. భౌతిక సంబంధమైన మరణం మంచివారికి చెడ్డవారికి, మంచోళ్ళకి చెడ్డవాళ్ళకి, భక్తులకు భక్తిహీనులకు ఎవరికైనా వస్తుంది. ఆధ్యాత్మికమైన మరణం ప్రమాదకరమైనటువంటి మరణం. ఆ మరణముల నుంచి క్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచుట వలన మనం మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. అది ఆధ్యాత్మికమైన జీవం, బ్రతుకు. ఆ ఆధ్యాత్మికమైన మరణముల నుండి దేవుడు తప్పించేశాడు. వినాలి, ఆధ్యాత్మికమైన మరణము నుంచి మనం జీవములోనికి దాటితే మనం భౌతికంగా చచ్చిపోయినప్పుడు నిత్య జీవం అనేటువంటి పరలోకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా.